హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దిస్ ఈజ్ తారక్. టీ20 వరల్డ్ కప్కి టైం ఆసన్నమైందనమాట. మొత్తం 20 దేశాలు ఈ వరల్డ్ కప్లో టోర్నీలో పోటీ పడబోతున్నాయి. అలాగే వెస్టిండీస్ అండ్ అమెరికాలో ఈ మ్యాచ్ జరగబోతుంది. మరి ఈ టోర్నీ ఎలా ఉండబోతుంది, ఫేవరెట్స్ ఎవరు, సో అన్ప్రెడిక్టబుల్గా జరగబోయే ప్రెడిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం సుధీర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సుధీర్ జీ. తారక్ జీ నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మొత్తం మొన్నే ఐపీఎల్ అయిందో లేదో మళ్ళీ ఇంకొక క్రికెట్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ ఐపీఎల్ అనేది ఏంటంటే ఎక్కువగా మిగతా టీమ్స్ నుంచి ఆడిన ఇండియన్స్కే ఫెస్టివల్, బట్ ఇది మాత్రం వరల్డ్ కప్ అనేది టోటల్ అందరికీ ఫెస్టివల్. సో వెస్టిండీస్ అండ్ అమెరికా సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి కదా. మరి ఈసారి 20 దేశాలు పోటీ పడుతున్నాయి. సో క్రికెట్లో 20 దేశాలు పోటీ పడడం ఒక్క కప్పు కోసం అంటే అది దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎవర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎలా ఉండబోతుంది, ఇది కరెక్టా రాంగా, ఇన్ని దేశాలు ఒక కప్పుకు పోటీ పడడం అనేది క్రికెట్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కానీ క్లియర్గా అర్థమవుతుంది. సో దీని మీద మనం ఏం చెప్పొచ్చు? యా, యూ స్టార్టెడ్ విత్ ద వండర్ఫుల్ క్వశ్చన్. యాక్చువల్లీ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా క్రికెట్ యొక్క పాపులారిటీ మనం చూస్తున్నాం, ఆల్ ఓవర్ ద వరల్డ్ పెరుగుతుంది. అఫ్కోర్స్ స్టిల్ కెనాట్ మ్యాచ్ విత్ ఫుట్బాల్, డౌటే లేదు అందులో. అండ్ ఇప్పుడు అమెరికా ఫస్ట్ టైం హోస్ట్ చేస్తున్నారు వెస్టిండీస్తో కలిసి. వెస్టిండీస్లో అంటే ఇంతకుముందు 2 వరల్డ్ కప్స్ జరిగాయి. 2007, తర్వాత ఒక 2012 2020 వరల్డ్ కప్ కూడా జరిగింది. అండ్ మరొకసారి వెస్టిండీస్కు హోస్ట్ చేసే అవకాశం రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇట్స్ ఆల్వేస్ బీన్ అ పాపులర్ క్రికెట్ నేషన్ కదా, అందరికీ తెలుసు. మంచి మంచి క్రికెటర్స్ని ఇచ్చినటువంటి నేషన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు అసలు వరల్డ్ కప్లో ఆడినందుకు చాలా మంది ఫీల్ అయ్యారు, బిగ్ వరల్డ్ కప్ మీరు అన్నట్టు. బట్ వాళ్ళ పాపులారిటీ మనం చూస్తుంటాం కదా. మీరు అన్నారు ఇప్పుడు ఐపీఎల్ మెన్షన్ చేశారు కదా, ఐపీఎల్లో ఎలా అదరగొట్టారు ఈ సంవత్సరం కూడా. రసల్ కానివ్వండి, నరాయణ అంటే అఫ్ కోర్స్ వరల్డ్ కప్లో లేడు, అంటే రిటైర్ అయినాడు కానీ, బట్ రసల్ ఈజ్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. అండ్ చాలా పాపులర్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా. పావల్ కానీ, హెట్మేర్ కానీ, వీళ్ళ కాంట్రిబ్యూషన్ హాస్ బీన్ వెరీ బిగ్ అగైన్ దిస్ టైమ్ ఆల్సో. అండ్ మీరు చెప్పినట్టుగా 20 టీమ్స్ అనేది నేనేమనుకుంటానంటే, వెన్ యూ లుక్ ఎట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్పోర్ట్ యాక్చువల్లీ స్ప్రెడ్ అవుతుంది అనేది ఒక మంచి న్యూస్గా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలోనే నెక్స్ట్ 2026 ఫీఫా వరల్డ్ కప్లో కూడా తారక్ 48 టీమ్స్, ఇప్పుడు 32 నుండి 48, అండ్ ద నెంబర్ ఈస్ గోయింగ్ టు గుడ్ యాక్చువల్లీ. స్పోర్ట్స్ ఇలా డెవలప్ కావడం అండ్ 48 కావడంతో ఏమవుతుందంటే చాలా కంట్రీస్కి అవకాశం లభిస్తుంది. బికాస్ యూనో స్పోర్ట్ అనేది అట్లా స్ప్రెడ్ అవుతూ ఉన్నట్లయితే స్పోర్టింగ్ నేషన్స్ స్పోర్ట్స్ తోటి చాలా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఐ థింక్ ఇప్పుడు చాలా చిన్న కంట్రీస్ ఉన్నాయి 20లో. 10 పాపులర్ కంట్రీస్ కాక 10 ఇప్పుడిప్పుడే రానొస్తున్నటువంటి కంట్రీస్ ఉండడం అనేది, పాపు గిని లాంటి కంట్రీస్ ఉండడం, ఆడడం, వాళ్ళకి ఛాన్స్ లభించడం, ఐ థింక్ ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ దీస్ కంట్రీస్. అండ్ మీరు అన్నట్టుగా ఐపీఎల్ ఫెస్టివల్ ఈస్ డిఫరెంట్, బట్ టీ20 వరల్డ్ కప్ ఫీవర్ అనేది ఎప్పుడు కూడా డిఫరెంట్ కూడా, నో డౌట్ అబౌట్. అయితే మరి 20 టీములు పోటీ పడుతున్నాయి అంటే కొన్ని మనం అంటే పసికోనలు అంటాం క్రికెట్ భాషలో, క్రికెట్ పసికోనలు అంటాం, లేదా కొత్తగా వచ్చిన ఈ టీమ్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఏంటంటే బిగ్ టీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. సో వీటిలో ఫేవరెట్ అని ఎవరిని అనుకోవచ్చు? ఈ పసికోనల్లో కూడా షాక్ ఇచ్చే అండర్ డాగ్స్ ఎవరైనా ఉన్నారు? అసలు చాలా మంచి క్వశ్చన్. యా, మీరు అన్నట్టుగా ఇప్పుడు అండర్ డాగ్ అంటే మెయిన్గా ఇప్పుడు యూఎస్ఏనే బిగ్ అండర్ డాగ్గా మారుతుంది. వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ని ఓడించారు, సిరీస్ ఓడించారు. అండ్ యుఎస్ క్రికెట్ టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా మామూలు ప్లేయర్స్ ఏం లేరు. వాళ్ళు సౌత్ ఆఫ్రికన్స్ ఉన్నారు, వెస్ట్ ఇండియన్స్ ఉన్నారు, తర్వాత పాకిస్తానీస్ ఉన్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఒక ఉన్ముక్త్ చంద్కు ఛాన్స్ లభించకపోవడం అనేది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఉన్ముక్త్ చంద్ మన అందరికీ తెలుసు, విరాట్ కోహ్లీ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత పాపులారిటీ సంపాదించాడు. ఈ బికేమ్ ఏ బిగ్ హీరో ఇన్ ఇండియా జూనియర్ లెవెల్స్లో. అండ్ డొమెస్టిక్ క్రికెట్లో కూడా చక్కగా ఆడుతున్న సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో అతనికి ఎప్పుడైతే ఛాన్స్ రాలేదో ఆడేందుకు, ఈ షిఫ్టెడ్ టు యూఎస్. అండ్ ఐ వాజ్ ఫార్చునేట్ యాక్చువల్లీ టు ఇంటర్వ్యూ హిమ్ ఆల్సో యాక్చువల్లీ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇన్ యూఎస్. ఎందుకంటే నార్త్ కరోలినాలో ఐ స్టిల్ రిమెంబర్ తారక్, ఫస్ట్ టైం మైనర్ లీగ్ వాళ్ళ టీం గెలిచినప్పుడు ఈ వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అతనికి లభించింది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సీజన్లో అన్ఫార్చునేట్లీ మైనర్ లీగ్లో డాలస్లో ఇంజరీ కావడంతో కొన్ని రోజులు క్రికెట్కి దూరం ఉండాల్సి వచ్చింది. అండ్ ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ యూఎస్ టీమ్, చిన్న వాటిలో ఉన్నాడు. బట్ బిగ్ టీంలో ఛాన్స్ రాకపోవడంతో కొంచెం ఒక డిసప్పాయింట్మెంట్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఉంది. ఎందుకంటే చాలామంది ఏమనుకున్నారంటే, ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు యూఎస్ టీంలో ఆడే వాళ్ళందరూ కూడా ఎవరున్నారంటే, ఇప్పుడు సౌరవ్ నెట్వర్క్లు తీసుకున్నట్లయితే 2014-15లో అతడు తన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు తారక్ రంజీ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ అతడు కర్ణాటకతో ఆడాడు. యూనో ఈ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు క్లీన్ బౌల్ రాహుల్ ఆల్సో. రాహుల్ కూడా క్లీన్ బౌల్ చేశాడు, కేఎల్ రాహుల్. సో ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే, తన యొక్క పేరెంట్స్ ఇంట్రెస్ట్ ప్రకారం, తన ఇంట్రెస్ట్ ప్రకారం యూఎస్కి షిఫ్ట్ అయినాడు. బికాస్ ఇంజనీరింగ్ కొరకు అండ్ క్రికెట్ వదిలేసి వెళ్ళిపోయినాడు అక్కడికి. బట్ ఈరోజు ఈజ్ ప్లేయింగ్ ఫర్ యూఎస్. అంటే ఒక కంట్రీకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నట్లయితే అతను అవకాశం లభించి ఉండేది. ఇప్పుడు ఉన్ముక్త్ చంద్ కూడా షిఫ్ట్ కావడానికి కారణం అది. ఇప్పుడు జస్ప్రీత్ వీళ్ళందరూ కూడా, హర్మీత్ వీళ్ళు యూఎస్ టీంలో ఆడుతున్నారంటే
కురి ఆండర్సన్ చూడండి, ప్లేడ్ ఫర్ న్యూజిలాండ్ అండ్ ఇప్పుడు యూఎస్ కూడా ఆడుతున్నాడు. సో అలా వీళ్ళందరూ కూడా అవకాశాలను సంపాదించారు. అండ్ వీళ్ళందరూ కూడా బిగ్ ప్లేయర్స్ అండి. కంట్రీస్కు డొమెస్టిక్ క్రికెట్లో కానివ్వండి, ఇప్పుడు టైలర్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్టిండీస్ డొమెస్టిక్ క్రికెట్లో చాలా మంచి పేరు ఉంది. యోన్స్ సౌత్ ఆఫ్రికాకు చాలా అద్భుతంగా ఆడతాడు. పాకిస్తానీస్ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఇప్పుడు ఉన్నారు కనుక ఐ థింక్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మిరకిల్స్ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే యూఎస్ కండిషన్స్ వాళ్ళకు సూట్ అయి ఉన్నాయి, చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నారు. అండ్ దే కెన్ స్ప్రింగ్ సర్ప్రైజ్ అండి మీరు అన్నట్టుగా. అండ్ అటువంటి యూఎస్ను మీరు అన్నట్టుగా పసికూన అనకుండా ఇప్పుడు వాళ్ళు దే మైట్ బికమ్ అన్ అండర్ డాగ్ ఆల్సో. అండ్ అది ఉన్నది కూడా ఇండియా ఆడుతున్న గ్రూప్లో ఉన్నారు. అండ్ ఇండియా ఆడుతున్నటువంటి గ్రూప్లో యూఎస్, పాకిస్తాన్, ఐర్లాండ్ అండ్ ఇండియా, ఇవన్నీ కూడా. కెనడాను కూడా మీరు అండర్ ఎస్టిమేట్ చేయలేరు. ఫస్ట్ అసలు యాక్చువల్గా ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది కూడా యూఎస్ అండ్ బిట్వీన్ కెనడానే జరిగింది. దట్ వాజ్ ఇన్ 1894, చాలా సంవత్సరాల క్రితం. అండ్ ఆ కెనడా కూడా నేను అనుకుంటాను ఇట్స్ నాట్ అన్ ఈజీ టీమ్ అయితే మేమైతే. 2020 ఎలా ఉంటుందంటే తారక్, వి ఆల్ నో దట్ గ్యాంబుల్ లాంటిదండి. ఆ రోజు ఒక వర్షం పడి మ్యాచ్కు ఏదైనా ఆటంకం కలిగింది అనుకుందాం, అప్పుడు 5 ఓవర్స్కే కుదించారు. 5 ఓవర్స్ కుదిరినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాస్ గెలిచినటువంటి కెప్టెన్ బౌలింగ్ తీసుకొని ఒక అపోజిషన్ 50-60కి రెస్ట్రిక్ట్ చేశారు అనుకోండి. అండ్ ఎనీ టీమ్ కెన్ చేజ్ 50-60 అనేది ఎవరైనా చేంజ్ చేయొచ్చు. సో బిట్ ఆఫ్ లక్ కూడా ఉన్నట్లయితే మీరు అన్నట్టుగా ఈ అండర్ డాగ్స్ అన్ని కూడా ఐ థింక్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. అండ్ 20 టీమ్స్ పార్టిసిపేటింగ్ అనేది ఐ థింక్ ఫేవరెట్స్ అంటే ఎవరు చెప్పుకోవచ్చు అంటారు? వెల్ ఫేవరెట్స్ అంటే ఇండియా ఈస్ డెఫినెట్లీ అమాంగ్ ది టాప్ ఫేవరెట్స్ గా ఉంటారు. అండ్ దాంట్లో మీకు ఇంగ్లాండ్ ఉండాల్సిందే, పాకిస్తాన్ కూడా ఉంటుంది, వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా ఆఫ్ కోర్స్ యాజ్ ఆల్వేస్. ఈ 5 టీమ్స్ అయితే నేను ఫేవరెట్ గా ఉంటాయి. బట్ వీటన్నిటితో పాటు 20 టీమ్స్ లో మీరు 6th టీమ్ తీసుకున్నట్లయితే 6th, 7th న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా హావ్ గాట్ బెటర్ ఛాన్సెస్. అంటే ఈ టాప్ క్రికెట్ నేషన్స్ డెఫినెట్లీ. బట్ వెస్ట్ ఇండీస్ లో జరుగుతుంది కాబట్టి వెస్ట్ ఇండీస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ డెఫినెట్ గా ఉంటారు, ఉండాల్సిందే. ఎందుకంటే వెస్ట్ ఇండీస్ అలా కాకుండా మీరు అన్నట్టుగా 50-50 ఓవర్స్ లో వాళ్ళు స్థానాన్ని సంపాదించకపోయినా కానీ, బట్ ఈ చిన్న క్రికెట్ లో, పొట్టి క్రికెట్ లోనైతే వాళ్ళు ట్వైస్ ఛాంపియన్స్. ఎవరైనా కోల్కతాలో లాస్ట్ ఓవర్ ఇన్నింగ్స్ ఫ్రమ్ బ్రైత్వేట్ మర్చిపోతారు, 30 రన్లు సాధించి గెలిపించండి 26 రన్స్. సో అండ్ దట్టు ఐపీఎల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అయిపోయింది బిగ్ వరల్డ్ కప్ కంటే. మంచి ప్రాక్టీస్. వెస్ట్ ఇండీస్ అంటే సిరీస్ ఇప్పుడు ఈ మధ్యలో ఆడుకున్నా కానీ పాకిస్తాన్ ఇంగ్లాండ్ లో ఆడి వచ్చారు. అండ్ వాళ్ళు ఆడే మ్యాచ్ కూడా చాలా లేట్ గా ఆడుతున్నారు. 6th రోజు వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఉంటుంది యూఎస్. దే ఆర్ గోయింగ్ టు ప్లే దేర్ ఫస్ట్ మ్యాచ్ గ్రాండ్ పీరియడ్ డాలస్ లో ఆడుతున్నారు. ఇంకా ప్రాక్టీస్ అంటే వాళ్ళు ఇంగ్లాండ్ లో సిరీస్ ఆడి వచ్చారు. బట్ అంత మంచి ఫామ్ లో రావటం లేదు వాళ్ళు. ఇంగ్లాండ్ లో సిరీస్ ఓడిపోయినారు, కపుల్ ఆఫ్ మ్యాచెస్ అబాండన్ అయిపోయినాయి. అండ్ అంతకంటే ముందు ఐర్లాండ్ తోటి, న్యూజిలాండ్ తోటి కూడా ఐ థింక్ సిరీస్లు గెలిచా కానీ దే లాస్ట్ టు ఐర్లాండ్. ఐర్లాండ్ వాళ్ళ ఇదే గ్రూప్ లో ఉంది. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఈస్ నాట్ వెరీ హై అండి అసలు యాక్చువల్గా. బట్ దే ఆర్ ఆల్వేస్ ఎ టఫ్ సైడ్ అంటే డౌటే లేదు. సో నేనేమనుకుంటానంటే ఇప్పుడు మనం మెన్షన్ చేసినట్టుగా ఈ టాప్ క్రికెట్ నేషన్స్ అయితే అద్భుతంగా ఆడుతుంటారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ను కూడా మీరు అండర్ ఎస్టిమేట్ చేయలేరు. బికాస్ ఆఫ్ఘనిస్తాన్కు T20 క్రికెట్లో ఐ థింక్ దే హావ్ గాట్ ఫెంటాస్టిక్ రికార్డ్. అందరికంటే ఎక్కువ మ్యాచెస్ గెలిచినటువంటి పర్సంటేజ్ విక్టరీస్ వాళ్ళకే ఉన్నాయి. అండ్ దే ఆర్ నౌ లెడ్ బై రాషిద్ ఖాన్. అండ్ చాలా మంది కూడా ఫామ్ లో ఉన్నారు వాళ్ళు. సో ఐ థింక్ ఈ 10 నేషన్స్ అయితే అబ్సల్యూట్లీ ఒక మంచి ఫైట్ ఇస్తారు. దాంతో పాటు ఇప్పుడు మనం అమెరికాను మెన్షన్ చేసాం కదా, ఆఫ్ ఆల్ ది గీనీని మీరు వీళ్ళతో కంపేర్ చేసినట్లయితే, నేపాల్తో కంపేర్ చేసినట్లయితే, అమెరికా ఈస్ డెఫినెట్లీ లుకింగ్ ఎ స్ట్రాంగర్ టీమ్ దాన్ దీస్ టీమ్స్. అండ్ హోమ్ కండిషన్స్, హోమ్ అడ్వాంటేజ్ అండ్ హోమ్ ఎంకరేజ్మెంట్, అండ్ దట్ టు కంబైన్ మిక్చర్ ఆఫ్ ఆల్ ప్లేయర్స్, దిస్ కెన్ స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్ అండి. మీరు అన్నట్టే ఇంకా మరికొన్ని గంటల్లోనే స్టార్ట్ కాబోతుంది. సో అంటే దాదాపు మళ్ళీ 4 రోజుల పాటు అవుతుంది. బట్ రోహిత్ శర్మ టీమ్ 2007 లో ఆఫ్ కోర్స్ రోహిత్ వాజ్ యంగ్స్టర్. అండ్ ఇప్పటికీ ఆడుతున్నాడు అంటే ఐ థింక్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ యాక్చువల్లీ. అతని స్టెమినా, స్ట్రెంత్ కానివ్వండి. కొంచెం ఐపీఎల్లో ఫామ్ డిప్ అయింది అంటారు కానీ, బట్ క్లాస్ ప్లేయర్స్ ఎప్పుడైనా ఫామ్ లోకి రావచ్చు. అండ్ as a captain, if he's going to lead by example, I think India will definitely stand better chances. So favorites లో one of the favorites గెలుస్తారా లేదంటే అండర్ డాగ్స్ ఏమైనా షాక్ ఇస్తారా అనేది చూడాలి. సో ఈ విషయంపై మీ అనాలిసిస్ అందించినందుకు ధన్యవాదాలు.